నమస్తే, నేను మధు. ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది రోజులుగా కంటైనర్ల ఇష్యూ నడుస్తోంది. అయితే ఈ కంటైనర్ల గుట్టు రట్టు చేసేశారు జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల. అసలు ఏంటి ఆ గుట్టు? ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, గత కొద్ది రోజులుగా కంటైనర్ల ఇష్యూ బాగా నడుస్తుంది. కంటైనర్ల గురించి ఇంకా అందరికీ తెలిసిందే. సో ఈ కంటైనర్ల గుట్టుని రట్టు చేసేశారు షర్మిల గారు. ఏంటి సార్ ఆ గుట్టు ఏంటి? ఇప్పుడు ఆవిడ తూర్పుగోదావరి జిల్లా పర్యటనకి వెళ్ళారు. ఎన్ఆర్ఈజీ కార్యక్రమం మీద అవేర్నెస్ కల్పించడానికి పేరు మార్చారు. రామ్జీ అని పెట్టారు ఇప్పుడు బీజేపీ వాళ్ళు. దాని మీద ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఆవిడ జిల్లాలో టూర్ వెళ్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళినటువంటి సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత నష్టం చేకూర్చారు 2019 నుంచి 2024 వరకు అనేటువంటి విషయాన్ని ఆవిడ చెప్తూ కంటైనర్ల అంశాన్ని ప్రస్తావించారు. ఏంటి కంటైనర్ల అంశాన్ని అంటే, డ్రగ్స్ని కంటైనర్లో తీసుకొచ్చేవాళ్ళంట. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కంటైనర్లో డ్రగ్స్ని తీసుకొచ్చి దాన్ని విక్రయించడం ద్వారా వచ్చినటువంటి డబ్బుని మళ్ళీ కంటైనర్లు వేసుకెళ్ళేవాళ్ళు. ఈ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ని డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా, గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. తల్లికి చెల్లికి న్యాయం చేయలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏం చేస్తారు మీరు అబ్జర్వ్ చేయండి, మీరు గుర్తించుకోండి. మీరు పొరపాటును కూడా మళ్ళా ఓటు వెయ్యొద్దు జగన్మోహన్ రెడ్డి గారికి, మళ్ళీ సీఎం అని చేశారంటే మీకు రాష్ట్రాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టిస్తారో మీరు అర్థం చేసుకోండి, నేను తన సొంత చెల్లెలుగా చెప్తున్నానని చెప్పి ఆవిడ ఓపెన్గా చెప్పడం జరిగింది. కంటైనర్ ఇష్యూ అంటే నేను డబ్బులు ఇష్యూ అనుకున్నాను సార్. కంటైనర్ జనరల్గా కంటైనర్లు అనగానే మనకి డబ్బులే గుర్తొస్తుంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు 2024 ఎన్నికలకు ముందు ఇడుపులపాయ దగ్గర నుంచి ఆ ఇడుపులపాయ రోడ్లో చెన్నైకి వెళ్తున్నటువంటి కంటైనర్లు అప్పుడు ఒక న్యూస్ వచ్చింది. ఆ తర్వాత ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి సమయంలో మళ్ళా ఇక్కడ హైవేలో వెళ్తూ కనిపించినాయి. ఇది ఆంధ్రప్రదేశ్ బోర్డర్లోనే కనిపించినటువంటి సందర్భంగా అప్పుడేమో ఆర్బీఐ డబ్బులు అని చెప్పి ఒకసారి చెప్పారు, ఇంకోసారి ఏమో ఆర్మీకి సంబంధించినటువంటి వెపన్స్ అని చెప్పి ఇంకోసారి చెప్పారు. అయితే లిక్కర్ స్కామ్కి సంబంధించి అనేక సందర్భాల్లో ఈ కంటైనర్ల వ్యవహారం ప్రస్తావనకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటువంటి తాడేపల్లి హౌస్లో అర్ధరాత్రి వేళ ఒక కారు, రెడ్ కారు ఎగ్జిట్ నుంచి వెళ్ళేది, ఎగ్జిట్ నుంచి వచ్చేది అని చెప్పి ఒకటి. రెండేంటంటే ఆయన ఇంటి సమీపంలోనే ల్యాండ్ మార్క్ అనేటువంటి ఒక అపార్ట్మెంట్ ఉంది. ఆ అపార్ట్మెంట్లో మొత్తం ఈ బాక్సుల్లో డబ్బు కట్టలన్నీ పేర్చిపెట్టున్నారని చెప్పి సిట్ చెప్తోంది. ఇవన్నీ కూడా తరలించడానికి కంటైనర్లు వాడేవాళ్ళు అనేది అప్పుడు వినిపించింది. ప్లస్ ఒక ప్రముఖ పత్రికలో అర్ధరాత్రి వేళ ఒక పెద్ద లారీ ఎగ్జిట్ గేట్ దగ్గర ఉన్నటువంటి ఫోటో కూడా అప్పుడు బయటకు వచ్చింది. అంటే ఎన్నికల సమయంలో బయటపడ్డటువంటి లారీల్లో డబ్బులు కానీ, కంటైనర్లో సంబంధించినటువంటి తరలిస్తున్న డబ్బులు కానీ, ఇవన్నీ ఎవరివి అనేది అప్పట్లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది న్యూస్. సో కంటైనర్లు అనగానే డబ్బుతో నిండినటువంటి కంటైనర్లు అనేటువంటి ఒక అభిప్రాయం కలిగింది. కానీ ఇప్పుడు కంటైనర్లు అని అంటే డ్రగ్స్ని తీసుకొచ్చి మళ్ళీ ఆ డ్రగ్స్ల ద్వారా అమ్మినటువంటి డబ్బును మళ్ళీ కంటైనర్లో తరలిస్తారు అని చెప్పి షర్మిల గారు చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఎలక్షన్ టైంలోనే విశాఖపట్నంలో డ్రగ్స్ కంటైనర్ పట్టుకున్నారు నిజంగానే. షర్మిల గారు చెప్పింది నిజమే, కాకపోతే అది ఎవరివి ఏంటి అనేది ఇవాళకి కూడా తెలియదు. ఆ రోజున సిబిఐ వాళ్ళు విచారణకు వచ్చారు. విచారణకు వచ్చినటువంటి సందర్భంగా విశాఖపట్నంలో ఉండేటువంటి కమిషనర్, అప్పట్లో ఉండేటువంటి పోలీస్ కమిషనరు, వాళ్ళు ఆ సిబిఐకి సంబంధించినటువంటి విచారణను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకు ప్రయత్నం చేశారంటే, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఆదేశం మేరకు వీళ్ళు వెళ్ళి అక్కడ విచారణని డిస్టర్బ్ చేశారు అనేది కూడా అప్పుడు వినిపించింది. 2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ డ్రగ్స్కి సంబంధించిన వ్యవహారం బయటకు వచ్చింది. ఒకసారేమో విజయవాడలో ఒక ఇష్యూ వచ్చింది. విజయవాడలో అసలు డ్రగ్స్ పార్సిలే వచ్చినాయి. సో దాని మీద ఎంక్వైరీ వేశారు. ఎంక్వైరీ వేస్తే ఏమైందో తెలియదు. అసలు డ్రగ్స్కి సంబంధించినటువంటి ఇష్యూ ఏమైంది, ఆ కేసు ఏమైంది కూడా తెలియదు. రెండేమో వైజాగ్లో డ్రగ్స్ కంటైనరే దాదాపు దిగింది. దాదాపు కొన్ని 100 బస్తాలు ఉన్నాయి. ఆ 100 బస్తాలకు సంబంధించినటువంటి డ్రగ్స్ ఏమైపోయినాయి అప్పుడు సిబిఐ వాళ్ళే చెప్పారు. షార్ట్ షీట్ కూడా ఇస్తారు సిబిఐ వాళ్ళు. మరి ఆ కంటైనర్స్ ఏమైనాయి, ముద్రా పోర్ట్ నుంచి వచ్చాయి అని చెప్పి అప్పుడు చూచాయిగా చెప్పారు. అసలు ముద్రా పోర్ట్ నుంచి వచ్చినటువంటివి వైజాగ్లో ఎందుకు దించారు, వైజాగ్లో ఎవరు దించుకున్నారు, వైజాగ్కి ఎవరు తీసుకొచ్చారు, అసలు ఎవరు బుక్ చేశారు, ఇవన్నీ ఎవరికి తెలియదు.
అప్పట్లో రకరకాల న్యూస్ ఊరికే రావటం తప్పితే ఆధారాలతో సహా వచ్చినట్టు న్యూస్ లేదు. ఎందుకంటే సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేసి చెప్పాలి, సిబిఐ వాళ్ళు చెప్పలా. ఆ రోజు ఏంటి, బియ్యం ఎగుమతి చేసి డ్రగ్స్ దిగుమతి చేసుకుంటారు అనేది కొంతమంది మీద వచ్చినటువంటి ఆరోపణలు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు రేషన్ బియ్యం ఉంది కదా, ఈ రేషన్ బియ్యాన్ని పెద్ద ఎత్తున ఆఫ్రికా కంట్రీస్కి ఎగుమతి చేసేవాళ్ళు. ఈ ఆఫ్రికా కంట్రీస్ నుంచి మళ్ళా డ్రగ్స్ దిగుమతి చేసుకునే వాళ్ళు. ఇదంతా కూడా ముద్ర పోర్ట్ నుంచి మా మొత్తం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోర్టులు అంతా జరిగేటువంటి దందా ఇదేనని చెప్పి అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. అంటే దీంట్లో కొంత నిజం ఉండొచ్చు, కొంత అబద్ధం ఉండొచ్చు, కానీ అసలైతే పూర్తి స్థాయిలో అబద్ధం అని మనం అనలేము. కారణం ఏంటంటే ఆల్రెడీ సిబిఐ వాళ్ళు కేసు అప్పుడు నమోదు చేశారు కాబట్టి. అలాగే విజయవాడ నడిబొడ్డున డ్రగ్స్ సంబంధించినటువంటి నిల్వలకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా అప్పుడు నడిచింది. అయితే ఈ కేసులు ఏమయ్యాయనే తెలియదు. సో అందుకే బహుశా షర్మిల గారు ఆ విషయాన్ని ఒకసారి రివీల్ చేశారు. రివీల్ చేస్తూ 2019, 2024 మధ్య ఏం జరిగింది అనేది మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీరు మర్చిపోవద్దు. ఆయన పరిపాలన ఎంత దారుణంగా ఉందో, ఆంధ్రప్రదేశ్ని దాదాపుగా 10-15 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. మిమ్మల్ని నమ్మించారు 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి, కానీ ప్రత్యేక హోదా అనేది తీసుకురాలేకపోయారు ఆయన. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చేది ఒకే ఒక పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ. అంతకుమించి రెండో పార్టీ తీసుకురాలేదు. కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారు మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తున్నారు. తీరా గెలిచిన తర్వాత ఏమన్నారు, మనం మెడలు కాదు ఏమీ వంచలేము, వాళ్ళ దయాదాక్షిణ్యం మీద ఆధారపడి ఉంది, ఆ దేవుడి దయ అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఇలాంటి లీడర్ని మీరు నమ్ముతారా? తల్లికి చెల్లికి న్యాయం చేయలేకపోతున్నాడు అతను, ఇద్దరిని మోసం చేస్తున్నాడు. సో కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి అతని పట్ల అని చెప్పి ఆవిడ తూర్పుగోదావరి జిల్లాలో మాట్లాడారు. సొంత చెల్లె చెప్తుంది కదా సార్ డ్రగ్స్ అంశం గురించి, మా అన్ననే చేశాడు అని చెప్పేసి. మరి ఎందుకు యాక్షన్ తీసుకోలేదంటారు ఆయన మీద? ఆధారాలు ఉండాలి కదా, సిబిఐ ముందుకు రావాలి కదా. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు ఉంది, ప్యూర్గా పొలిటికల్ మర్డర్, నేను కావాలంటే సిబిఐ దగ్గర కూడా చెప్తానని చెప్పి షర్మిల గారు చెప్తున్నారు. మరి ఇప్పటివరకు తేలి నా కేసు. ఇప్పుడు డ్రగ్స్ కూడా అంతే, డ్రగ్స్ అఫీషియల్గా సిబిఐ వాళ్ళు వచ్చి అక్కడ ఎంక్వైరీ చేశారు కదా, ఛార్జ్షీట్ కూడా వేశారు కదా. ప్లస్ ఆ రోజు ఉన్నటువంటి పోలీసులు ఇన్వాల్వ్మెంట్ ఉంది, మమ్మల్ని మా విధులకు ఆటంకపరిచారు, మేము విచారణ చేస్తుంటే అసలు ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చినాయి, ఎవరయ్యి వచ్చినాయి అని చెప్పేసి మేము విచారణ చేస్తుంటే పోలీసులు ఇంటరప్షన్ చేశారని చెప్పి కూడా వాళ్ళు ఛార్జ్షీట్లో ఆ రోజున పొందుపరిచారు కదా. మరి ఏమైపోయినాయి? అదేదో చిన్న గ్లాసులోనో లేదంటే చిన్న పాకెట్లోనో అమ్మితే ఓకే, కంటైనర్లో తీసుకొచ్చి బస్తాలు కొద్ది డ్రగ్స్ చేస్తే ఇప్పటివరకు ఆ కేసు ఏమైంది అర్థం బయట రావట్లేదని అంటే ఏ స్థాయిలో ఢిల్లీకి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు అండగా ఉన్నారు అనేది అర్థమవుతుంది కదా. సరే ఎవరికి అండగా ఉన్నారు ఏంటి అనేది నేను వివరించి చెప్పవసరం ప్రత్యేకించి. మరి ఇంత పెద్ద కేసు ఎందుకు రాదు బయటికి? ఆఫ్రికా కంట్రీస్లో అక్కడికి బియ్యం పంపించి దిగుమతి చేసేవాళ్ళు, డ్రగ్స్ దిగుమతి చేసేవాళ్ళు. మరి వీళ్ళందరూ తేల్చాలి కదా మొత్తం. నాకు ఒక ఇంటర్వ్యూలో డాక్టర్ లోకేష్ గారని ఎన్ఆర్ఐ ఒక ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు నాకు ఈ విషయం మొత్తం. దాదాపు 26 కంట్రీలో వీళ్ళ లింక్స్ ఉన్నాయి, వీళ్ళని మీరు తక్కువ అంచనా వేస్తున్నారు, చాలా తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పారు. అతను కూడా తీసుకెళ్ళి అతను ఏదో ఇండియాకి వస్తే అతన్ని తీసుకొచ్చి అప్పట్లో అరెస్ట్ కూడా చేశారు. ఆ తర్వాత అతను అమెరికా వెళ్ళిపోయారు, ఎందుకంటే అమెరికా సిటిజన్ కాబట్టి. అతనికి శాటిలైట్ ఫోన్ ఉంది, అవన్నీ సీజ్ చేశారని చెప్పేసి అతను మళ్ళీ కేసు వేశారు. సో ఇవన్నీ అప్పట్లో వచ్చినటువంటి న్యూస్ ఇవన్నీ. కాకపోతే ఇప్పుడు గుర్తు చేస్తున్నారు షర్మిల గారు. షర్మిల గారు చెప్తున్న దాంట్లో నిజం ఉందా అబద్ధం ఉందా అంటే దాన్ని పూర్తిగా మనం కొట్టేయలేము, ఇది అబద్ధం ఆవిడ చెప్పింది అని. సో కంటైనర్లు అయితే డ్రగ్స్ అయితే వచ్చినాయి, మరి ఎవరియో ఏంటో తెలియదు. కంటైనర్లు డబ్బులు కనిపించినాయి, ఆ ఎవరియో ఏంటో తెలియదు. వీటి మీద విచారణ చేసే సంస్థలు చేస్తాయి అంటే చేస్తాయో తెలియదు. ఇలాంటి వ్యవస్థలో మనం ఉన్నాం. సో కాబట్టి ప్రజలు అబ్జర్వ్ చేయాలి. ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండకపోతే కనుక రాష్ట్రాన్ని టోటల్గా తీసుకెళ్ళి బంగాళాఖాతంలో కలుపుతారు. సో కాబట్టి అందుకే ఆవిడ అప్రమత్తంగా ఉండండి అని చెప్తుంది. సో ఏదేమైనా సరే నిప్పులేందే పొగ రాదు అన్నట్టు ఇప్పుడు షర్మిల గారు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇదే విధంగా ఉన్నాయి. కంటైనర్ల అంశం మళ్ళీ తెర మీదకి వచ్చి ఇప్పుడు కల్లోలం సృష్టిస్తుంది. మరి ఇందులో నిజం ఎంత ఉందంటారు? మీరే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.